నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం అంటే రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక నియోజకవర్గం, రాజకీయ పరంగా కూడా ఒక గుర్తింపు పొందిన నియోజకవర్గం కైకలూరు. మరి అలాంటి కైకలూరు నియోజకవర్గంలో అనేక సామాజిక వర్గాల ప్రజానికం కైకలూరు నియోజకవర్గంలో ఉంటారు. మరి ఈ నెల 5వ తేదీన వినాయక చవితి సందర్భంగా గణేష్ నిమజ్జనం జరుగుతున్న పెద్ద భారీ ర్యాలీ కైకలూరు గ్రామానికి సంబంధించిన ఒక సామాజిక వర్గం అందరూ కూడా భారీ ర్యాలీ నిర్వహించడం, ఊరేగింపుగా నిమజ్జనం కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. అదే సమయంలో వేరే సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు ఒకరిద్దరు ఆ ర్యాలీలో వెళ్ళటం, ర్యాలీలో ట్రాఫిక్లు ఆగిపోవడం, ఇవన్నీ కూడా దాంతో అది పెద్ద పెద్ద చిలికి గాలివానలాగా మారి ఒక పెద్ద వివాదంగా తయారైంది. ఇప్పుడు రాష్ట్రంలో ఇవాళ కైకలూరు అనగానే ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఈ రెండు సామాజిక వర్గాలు, కాపు సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గాల మధ్య పెద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడింది కైకలూరులో. మరి కైకలూరు టౌను, అదేవిధంగా దానగూడెం అనే విలేజ్ ఎస్సీలు ఉంటారు. కైకలూరులో కాపు సమాజానికి సంబంధించిన నాయకులు, దానికి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఉంటారు. అయితే ఈ రెండు సామాజిక వర్గాలు ఒకరిపై ఒకరు కాకుండా ఎవరైతే ఈ గణేష్ నిమజ్జనం కార్యక్రమం చేశారో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీలో కీలక నాయకుడు, కైకలూరు నియోజకవర్గానికి నాయకుడు అని చెప్పుకుని తిరుగుతున్న ఒక నాయకుడు. మరి అతనికి జనసేన పార్టీలో ఏ పదవి ఉంది, ఏ పదవి లేదు అనేది మరి కూటమి నాయకులే చెప్పాలి. కానీ కైకలూరు నియోజకవర్గం పరంగా జనసేన పార్టీలో ఎక్కడున్నా కూడా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ అన్నీ కూడా ఆయన ఫోటోలతోనే కైకలూరులో దర్శనమిస్తుంటాయి. మరి ఆయనకి ఏ పదవి ఉంది, పార్టీలో ఏ స్థాయి పదవి ఉంది అనేది మరి ఆ పార్టీ అధినేతలే చెప్పాలి, ఆ పార్టీలో నాయకులే చెప్పాలి జనసేన పార్టీలో. మరి అతని నాయకత్వంలోనే ఎవరైతే కొల్లి వరప్రసాద్ అలియాస్ బాబీ, ఇతనే అక్కడ ఉన్న వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన యువకులందరూ కూడా రెచ్చగొట్టి కైకలూరులో దానగూడెంలో ఉన్న ఎస్సీల పైన విచ్చలవిడిగా దాడులు చేయడం, కొంతమంది గాయాలవడం, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడం, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది కైకలూరు పైన. ఇదిలా ఉండగా కైకలూరులో కూటమి ఎమ్మెల్యే ఉన్నారు, డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు. పెద్ద మనిషి, సౌమ్యుడు, వివాదాలకు అతీతంగా ఉండే మనిషి. ఎక్కడైనా వివాదాలు ఉంటే వాటిని పెద్ద మనసుతో సర్దుబాటు చేయగల ఒక వ్యక్తిత్వం కలిగిన నాయకుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు. మరి ఆయన నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో మరి రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన తీరుకి అక్కడికి పోలీస్ యంత్రాంగానికి ఫోన్ చేసి ఎవరైతే ఈ దాడులకు తెగబడ్డారో వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోని చెప్పి కూడా మరి కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు చెప్పడం, ఎవరైతే గాయాలకు గురయ్యారో, ఎవరైతే ఒక సామాజిక వర్గం నుండి వేరే సామాజిక వర్గ వాళ్ళు ఇబ్బందులు పడ్డారో, దెబ్బలు తిన్నారో, వాళ్ళు కూడా ఆ ఎమ్మెల్యే వైఖరి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సందర్భం. మరి ఇప్పటికీ కూడా కైకలూరులో పరిస్థితి ప్రశాంతంగా ఉండడానికి కైకలూరు ఎమ్మెల్యే గారు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు అన్ని విషయాల్లో పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ సర్దుబాటు ధోరణికి మరి టీడీపీలో కానీ, జనసేనలో కానీ, బీజేపీ నాయకుల్లో కూడా ఒక ఐక్యతా రాగం తీసుకొచ్చి వివాదాలకు ఉండకూడదని చెప్పి ప్రయత్నం చేస్తుంటే మరి మాజీ ఎమ్మెల్యే కైకలూరు డిఎన్ఆర్ గారు మరి ఆయన అయితే మరి ఈ రోజు వరకు కనీసం నోరు మెదపలేదు. తన సొంత నియోజకవర్గం 2019 నుండి 24 వరకు ఆ నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడే ఈ సామాజిక వర్గాలు అందరితో కూడా ఆయనకి పరిచయాలు ఉన్నాయి. ఎవరైతే గాయాలకు గురయ్యారో ఆ వ్యక్తిని పరామర్శించారో వెళ్ళిపోయారు. తర్వాత జరిగిన తీరు పైన కానీ కనీసం మీడియా ముందుకు వచ్చి ఇట్లా దానగూడెంలో ఒక ఎస్సీల పేటలో ఈ విధంగా దాడి చేశారు, కరెక్ట్ కాదు, ప్రభుత్వం వెంటనే స్పందించాలి, కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఎందుకు దూరం నాగేశ్వరరావు గారు మాట్లాడలేదు అని కైకలూరులోని దానగూడెం సంబంధించిన ప్రజానికం అంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఈ ఊరు మాజీ ఎమ్మెల్యేగా ఆయనకి సంబంధం లేదా, ఆయనకి బాధ్యత లేదా అని కూడా అక్కడ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపైన దూలం నాగేశ్వరరావు గారు స్పందించాలి. కైకలూరులో జరిగిన ఘటనకి
ఖచ్చితంగా ఈ రెండు వర్గాల మధ్య జరిగిన తీరుపైన ఒక స్థానిక మాజీ ఎమ్మెల్యేగా, స్థానికంగా ఒక పార్టీ ఇన్ఛార్జిగా, ఒక పార్టీకి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి, తన వంతు పాత్ర పోషించాలి డిఎన్ఆర్ గారు అని చెప్పి కైకలూరు సంబంధించిన దానగూడెం ప్రజలు కోరుకుంటున్నారు. మరి స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికే చాలా స్ట్రిక్ట్గా వర్క్ చేశారు, సీరియస్గా వర్క్ చేశారు రెండు వర్గాలకి. అదేవిధంగా ఎవరైతే ఒక వర్గం చేతిలో గాయపడ్డారో ఆ వర్గాలకి కూడా పూర్తిగా అండగా ఉండడానికి పోలీస్ యంత్రాంగానికి ఈ డైరెక్షన్స్ ఇచ్చి ఎవరైతే ఈ దాడికి గురయ్యారో వాళ్ళపైన, దాడి చేసిన వాళ్ళపైన కఠినంగా వ్యవహరించండి, ఎంతటి వారైనా కేసులు కట్టండి అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు చెప్పడం కూడా మరి ఆయన యొక్క పెద్దరికానికి నిదర్శనం. అది మరి స్థానిక ఎమ్మెల్యే అంత నిబద్ధతతో పనిచేస్తుంటే మాజీ ఎమ్మెల్యేగా ఉండి మరి దోలం నాగేశ్వరరావు గారు ఎందుకు పనిచేయడం లేదు, ఎందుకు మౌనంగా ఉన్నారనేది పెద్ద చర్చ నడుస్తుంది. మరి దీనిపైన ఇప్పటికైనా దోలం నాగేశ్వరరావు గారు స్పందిస్తారా? మరి ఆ కైకలూరు జరిగే విషయం ఇవాళ రాష్ట్రాల్లోకి వెళ్ళింది, అనేక సంఘాలు మరి దానగూడెం పరామర్శలకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. మరి కాపు సమాజానికి సంబంధించిన యువకులు కూడా కొంత ఆగ్రహవేశాల నుంచి తగ్గించుకుని కులాల మధ్య ఘర్షణ వాతావరణం కాకుండా ఒకే ఊర్లో ఉండాలి కాబట్టి చిన్న చిన్న ఘర్షణల్ని సర్దుబాటు చేసే ద్వారంలో అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పెద్దలు కూడా వాళ్ళని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తే ఈ వివాదాలకి ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. మరి ఎవరైతే ఈ జనసేన పార్టీలో ఉన్న కొల్లి వరప్రసాద్ అలియాస్ బాబీ, మరి ఇతర నాయకత్వంలోనే, ఇతని డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని దానగూడెం ప్రజలు మరి ముక్త కంఠంతో చెప్తున్నారు. మరి కొల్లి వరప్రసాద్ ఎందుకు ఇట్లాంటి వ్యవహారాలకి గతంలో కూడా చాలా సందర్భంలో గతంలో జరిగిన కైకలూరు ఎన్నికల్లో కూడా ఒక ఎంపీటీసీని దారి కాసి కారు అడ్డు పెట్టి ఆఫ్ చేసే ప్రయత్నంలో దీని వెనక కూడా కొల్లి వరప్రసాద్ ఉన్నారని కూడా అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది ఎంపీటీసీలు చెప్పారు. కొన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఆ రోజు కైకలూరు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఇంత రౌడీయిజంగా, ఇంత అరాచకంగా చేస్తారంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా గట్టిగా స్పందించాలి. ఇట్లాంటి వాళ్ళని పార్టీలో, కూటమిలో ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఇలాంటి ఘటనలే జరుగుతాయి. మన జనసేన పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు కానీ ఆ పార్టీలో సీనియర్ నాయకులు కూడా స్పందించాలి. ఇట్లాంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తేనే ఆ పార్టీకి మంచి పేరు వస్తుంది. మరి దీనిపైన జనసేన పార్టీ నాయకత్వం ఏం ఆలోచిస్తుంది? ఏలూరు జిల్లా సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు దీనిపైన ఎలాంటి దృష్టి పెడతారు? ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెడతారా? లేదంటే జనసేన పార్టీ నాయకుడిగా ఉంటూ వెనక నుండి ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తూ కైకలూరులో సామాన్య ప్రజలపైన దాడులు చేసే ప్రయత్నం చేస్తుంటే రాజకీయ పార్టీలు ఇవాళ రాజకీయాలకు అతీతంగా స్పందించాలి. డిఎన్ఆర్ గారైనా, స్థానిక ఎమ్మెల్యే అయినా, లేకపోతే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులైనా రాజకీయ పార్టీలకు అతీతంగా స్పందించి జరిగిన సంఘటనని సర్దుబాటు చేసి వివాదాలు లేకుండా, కుల ఘర్షణ లేకుండా ఆ గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉండడానికి ప్రయత్నిస్తే రాజకీయ పార్టీలకు కూడా గౌరవం పెరుగుతుంది. మరి ఆ దిశగా ఏ విధంగా దృష్టి పెడతారో, మిగిలిన పార్టీలు కూడా మరి ఈ ఘర్షణ వాతావరణాన్ని ఎప్పటిలోపు ఫుల్ స్టాప్ పెడతారో, మరి జరిగిన ఘటనకి ఎవరు బాధ్యత వహిస్తారో, ఎవరు దీనికి పూర్తి బాధ్యత వహించేలా మరి ప్రభుత్వంలో పెద్దలు ఏ విధంగా ఆలోచిస్తారో, ఏం జరుగుతుందో కైకలూరులో చూద్దాం. థ్యాంక్ యూ. RR Pet, Eluru.